ఎవనిచే జనించు పరమేశ్వరుడుండు మూల కారణం ఎవడున్ అనాది మధ్యలయ్యుండు వాడెవడున్ సర్వము తానయ్యుండు వాడెవడున్ వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. యొక్క ఎవనిచే జనించు పరమేశ్వరుడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యల ఇండు వాడెవ్వడు సర్వము నిండి ఉన్నాడు ఇందు అందుగలనందు సందేహంబు వలదు అని ఆత్మభౌ ఆ ఆత్మను నమస్కరిస్తున్నాడు పరమాత్మ స్వరూపాన్ని అని చెప్తుంది. మరి ఇప్పుడు 18వ అధ్యాయము 18వ రోజు తత్వజ్ఞానము, మరి కార్తీక పురాణము, కర్మానుష్ఠాన ఫలము. కర్మ అనుష్ఠాన ఫలం అంటే చేయు కర్మల వల్ల, చేయు మంచి కర్మ చెడు కర్మ, ఈ కర్మ అనేటువంటిది దీనివల్ల అనుష్ఠానం వలన చేసేటువంటి ఫలితాలు దక్కుతుంది. అంటే కర్మ అంటే ఏ పని చేసినా కర్మనే, పాపకర్మ పుణ్యకర్మ రెండు ఉంటాయి. దాని గురించి తెలియజేయడమే ఈ యొక్క పాపకర్మ అనుష్ఠానము అని చెప్తుంది ఇక్కడ ఈ యొక్క 18వ అధ్యాయంలో. తులసిమాలను బ్రాహ్మణులకు దానమివ్వాలి. 18వ రోజు కార్తీక మాసము 18వ రోజు తులసిమాలను అంటే తులసి యొక్క పూసలు ఉంటాయి, ఆ తులసిమాలను మరి బ్రాహ్మణికి దానం ఇయ్యాల. ఉసరి తినరాదు. ఈరోజు నవగాయ పిండి వంటలతో తగు 10 మందికి అన్నదానం చేయాలి. నవకాయ పిండి వంటలు అంటే 9 రకాల వంటలతో, నవ అంటే 9, నవకాయ అంటే పిండి పదార్థములు చేసినటువంటి ఆ యొక్క కూరగాయలు, 9 రకాల కూరగాయలతో పిండి వంటలతో ఈ యొక్క దానం చేస్తే, అన్నదానం చేస్తే చాలా విశేషమైన ఫలితము. ఆ యొక్క 18వ రోజు చాలా విశేషమైనటువంటి ఫలితం. మరి కర్మానుష్ఠాన ఫలము చక్కగా వినండి. జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనేక విప్రునకు అంగీరసముని కర్మానుష్ఠాన ఫలము గురించి విశదీకరించాడు. అంగీరసముని చంద్రమా మీ దర్శనము వలన ధనుడయ్యాను నేను మహాపాపిని, అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యములో వృక్షమైపడి ఉన్నాను. మీ చూపు కారణంగానే నేను దీపస్తంభముగా వెలయించుటకు మందిరములకు కొని రాబడి ఆలయం ముందు నెలకొలపడి దీపము పెట్టు. నా పాపములు పటాపంచలై మనుష్యాధికములై ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితముగా తెలియజెప్పిన నన్ను కృతాగ్ని చేయవలసిందిగా పేర్కొన్నాడు. ఓయి దేహమును కలిగిన వాడు కర్మలకు అనుష్ఠిస్తాడు. సత్కర్మలను ఆచరించే ఫలితము పరమేశ్వరార్పితము చేయుటయే జ్ఞానము. వర్ణాశ్ర విధులైన స్నాన సౌధకర్మలను చేయాలి. సూర్యోదయ కాలములో స్నానము చేయాలి. స్నానము చేయకుండా చేసే కర్మ అది ఎంతదైనా నిష్ప్రయోజనంబు. కార్తీక మాసములో, వైశాఖ మాసములో, మాఘమాసములో కనీసము ఈ 3 మాసాల్లోనూ స్నానము చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా ప్రాతకాలము స్నానము చేసి సంధ్యావందనము జపతప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠవాసునికి కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానము చేరుకుంటారు. వేదవీతములను కర్మలు, సిద్ధకర్మలు, చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరీ నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మముతో సరియగు నీతి, కంటి వెలుగున మించి వెలుగు కార్తీకముతో సమానమగు పుణ్యకాలము దామోదరుడితో సమానమగు దైవము లేదని గుర్తు కలిగి మెలుగుటయే విద్యుక్తి విధి, విద్యుక్త విధి. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నడుచువారు తరించి తీరుతారు. వీరికి 1,000,000 యాగములు చేసిన ఫలితము సంప్రాప్తించును. ఓయి పునీత పురుష, ఆ మహాప్రభు విష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మి సమేతుడై పాలసముద్రములో శేషతల్పముపై శయనిస్తాడు. మరి ఆ పాలకల్పములో శ్రీ మహావిష్ణువు ఎట్లా శయనిస్తాడయ్యా అంటే, పాలసముద్రములో మనం అనుకుంటాము ఆ యొక్క వైకుంఠవాసుడు, ఆ యొక్క శ్రీహరి పాలసముద్రములో పయనించి ఎలా ఉంటాడయ్యా అంటే పయనిస్తాడు. ఆ యొక్క మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై పాలసముద్రములో
పాలకడలిపై శేషతల్పమున, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, పవలించేవా దేవా, వేదమంత్రములు పఠింపగా ఆదిలక్ష్మిని పదములోత్తగా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా దేవా. ఆ పాలకడలిలో పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై శేషతల్పముపై ఆ యొక్క ఆదిశేషుడిపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడట. ఈ 4 మాసాల కన్నీ చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానము పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతము అనబడుతుంది. ఈ చాతుర్మాస కాలములో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కర్మాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను ఆ యొక్క విష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను తెలియజెపుతాను విను అని అంగీరసుడు అక్కడ గలవారి అందరికీ చాతుర్మాస వ్రతము గురించి దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవిరంగా వివరించాడు. కార్తీక మాసము 18వ రోజు పారాయణ భాగం కర్మానుష్ఠాన ఫల అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ. మరి కార్తీక మాసం మహత్యం ఏంటంటే, వారణాసి నది కాశీ నగరములో, ఆ క్షేత్రములో వారణాసి అనేటువంటి గ్రామములో, ఆ పట్టణములో మరి ఒక రజకమ్మ ఉన్నదట. రజకమ్మ అంటే ఒక రజకులు ఉంటే చాకలి వాళ్ళు, మనకు ఆడపిల్లతో సమానం. చాకలి వాళ్ళంటే ఆడపిల్లతో సమానం. వాళ్ళు మన ఇంట్లో అన్ని సక్రమం చేసేటువంటి, మనటువంటి శుభ్రం చేసేటువంటి వారు వస్తారు. వారు రజకమ్మ అంటే మన ఇంటికి ఆడకూతురు. అటువంటి రజకమ్మకు 7 మంది కుమారులు ఉన్నారట. మరి 7 మంది కుమారులు ఉంటే మరి 7 మంది కుమారులకు వివాహమైంది. మరి కార్తీక మాసంలో మొదటి నుంచి కూడా 6 మంది కోడలను ఎంబడి పెట్టుకొని ఆమె వారణాసికి పోయి స్నానం చేసి అక్కడ తర్పణాలు దుకునేది. కానీ చిన్న కోడలు అంటే చాలా అయిష్టత ఆమెకు, దేశపు. మరి ఎందుకో మరి అలా చిన్న కోడలు చూస్తే పడిరాదు. చిన్న కోడలు ఎందుకంటే భక్తి బాగా చేసేది, ఆమె భక్తి భావం ఎక్కువ చేసేది. వీళ్ళకి భక్తి లేకపోయినా ఇలా ఆడంబరంగా 10 మంది మెచ్చడానికి వీళ్ళు గంగానది పోవడము, ఆ యొక్క స్నానాలు చేయడము, రావడము అని మెచ్చుకోవాలని. కానీ ఈ అమ్మాయి ఇంట్లోనే పూజలు చేసేది. వీళ్ళు ఇంట్లో పూజలు చేసేవాళ్ళు కాదు, చేసినా మనసు పెట్టి చేసేవాళ్ళు కాదు, ఏకాగ్రతగా చేసేవాళ్ళు కాదు. కానీ అమ్మాయి ఇట్లా కాదు. ఈ అమ్మాయికి పని భారం ఎక్కువ చెప్పేవాళ్ళు సంసారంలో. ప్రతి పని కూడా ఏ కోడలు చెప్పకుండా అంతా చిన్న కోడలు పోలమ్మకు చెప్పేటువంటి వారు. ఆ యొక్క పోలమ్మకే అంతా కూడా ఈ యొక్క భారాన్ని అంతా కూడా పెట్టి అమ్మాయినికి ఇసుకిచ్చేవాళ్ళు. ప్రహ్లాదుని లాగా, తండ్రి కదా ప్రహ్లాదుని ఎలా హింసించాడు అట్లా కోడల్ని ఆమె, ఆ రజకమ్మ చిన్న కోడల్ని, 7వ కోడల్ని చాలా విశేషంగా బాధ పెట్టి ఎంత పని చెప్పినా నేను చెయ్యను అనేటువంటిది కాదు ఆ పోలమ్మ. మరి అలా ఒకరోజు లాస్ట్కి ఇలా చేస్తూ ప్రతినిత్యం వాళ్ళు నదికి పోతే ఈమె పెరట్లో దూది తీసుకొచ్చి పెరటిలో వాళ్ళు పోయిన తర్వాత పరింత చేసి చక్కగా చేసి వాళ్ళు రాకముందుకి అంత చేసి దీపారాధన పెడుతున్నది ఈమె దేవుడి దగ్గర ఆ యొక్క వాళ్ళ పెరట్లో. ఆ విధంగా కూడా పెట్టడం వల్ల ఆమె అలా పెడుతూ 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 మరి 30 రోజులు అయిపోయింది కార్తీక మాసం. మరి లాస్ట్ రోజు ఆమె పుణ్యగతులు వస్తాయని చెప్పి అత్తా కోడళ్ళందరూ కలిసి, తోటి కోడలంతా కలిసి వాళ్ళు చెప్పకుండా పోయారు. పని చెప్పి చేయకూడదు. ఈ యొక్క దీపారాధన మార్గశిర శుద్ధ పాడ్యమి మరి మొదటి రోజు. ఆ రోజు ఎవరైతే దీపం వెలిగిస్తారో, కార్తీక మాసం అయిపోయిందని మనకు చాలా మంది కార్తీక పౌర్ణమి వరకే చేస్తారు చాలా మంది, అది తెలియదు విశేషం. సగం మధ్యలో భోజనం లేచెట్టే ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతివారు కూడా చూస్తున్నాము పౌర్ణమి వరకే మనస్సు కారకుడు చంద్రుడు క్షీణించే కొద్దీ రోజు రోజు కూడా భక్తి క్షీణిస్తుంటుంది కార్తీక మాసంలో. అలా కాదు, కార్తీక మాసం కాదు, 30 రోజులు చేసేటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. కార్తీక పౌర్ణమి అయిపోయింది, దీపాలు ఇచ్చాము అని చెప్పి చాలామంది దేవాలయాలకు పోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఇలాంటివి ఎవరు కూడా చాలామంది వీక్ అవుతుంటారు, చూస్తుంటాం. కాబట్టి కార్తీక మాసం 30 రోజులు చేసి ఎవరైతే ఆ ఒక్కరోజు అమావాస్య అయిన తర్వాత
పితృతర్పణాలు ఇచ్చి అమావాస్య రోజు కార్తీక తర్పణ రోజు పితృదేవతలు తలుచుకొని మరుసటి రోజు మార్గశిర మాసము, ఆ మాసము రోజు శుక్లపాఠ్యమి రోజు ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో, శుక్లపాఠ్యమి రోజు మార్గశిర శుక్లపాఠ్యమి రోజు ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో వారికి అత్యున్నతమైన ఫలితం. కానీ ఆ యొక్క రజకమ్మ కోడళ్లతో అవి చెప్పకుండా పరిభారం చెప్పేసి మరి అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పరిభారం చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ అమ్మాయి పని చేసుకొని తెలుసుకొని ఆ అమ్మాయి పోలమ్మ ఆ మార్గశిర మాసం ఆ రోజు వాళ్ళు అనుకున్నారు స్నానం చేసే వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ పోలమ్మ మటకము ఇంట్లోనే స్నానం చేసి పెరట్లో ఒత్తి తెచ్చి దీపం వెలిగించింది. ఆమె శరీరం సృష్టించి వయోవృద్ధురాలి కదా వాళ్ళ ముందరనే మరి ఆమెకు ముక్తి కలిగిందట. మార్గశిర మాసం ఖచ్చితంగా అమావాస్య పోయిన తర్వాత కార్తీక మాసం 30 రోజు అయినాక 31వ రోజు ఖచ్చితంగా దీపం వెలిగించాలి మరుసటి రోజు. అప్పుడు వెలిగించినప్పుడే విష్ణు సాహిత్యం కలుగుతుంట. ఆ పోలమ్మకు ఎంబడే శ్రీ మహావిష్ణు నుంచి పుష్పక విమానం వచ్చి ఆ పోలమ్మను ఎక్కించుకున్నారట. అందరూ కూడా ఎక్కించుకొని పోతుంటే వీరు కేకలు పెడుతున్నారట. ఏంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏమి కథ, ఏం పరిస్థితి అని అనుకుంటుంటే, భగవంతుడు ఎక్కడున్నాడు ఏమిటి కథ అని అనుకుంటుంటే అప్పుడు గట్టిగా చెప్పారట సమాధానం. విష్ణు భక్తులు చెప్పారట, విష్ణుదూతలు, అమ్మా అమ్మాయి కష్టం చేస్తూ ఒకరిని విమర్శించలేదు, ఈర్ష్యాద్వేషాలతో ఆమె పూజ చేయలేదు, స్వచ్ఛందమైన మనసుతో చేసింది. మీ లెక్క నదులకు పోయి దూరం పోయి ఎక్కడెక్కడో పోయి మరి అలా చేయలేదు. ఆమె ఉత్తమగతి పొందా. మీరు ఎన్ని కష్టం పెట్టిన అన్ని మీ పనులు ప్రకారంగా చేసి చక్కగా భగవంతుని పూజించింది. కొద్దిసేపు అయినా కానీ పూజించేందుకు ఆమె ఉత్తమ మార్గం లభించింది. కానీ మీరు ఎప్పుడు మనసులో ద్వేషము కొళ్ళు ఆమెకు తెలియకుండా పోవాలా, ఆమెకు తెలియకుండా పూజ నేను ఒక్కదానే చేయాలి, మేమే చేయాలని భావనతో ఉన్నది కాబట్టి మీకు ఆ పుణ్య యొక్క అవకాశం కలగలేదు. కాబట్టి ఇది ముఖ్యమైన విశేషం. మరి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది, ఒక వేశ్య స్త్రీ ఉన్నది. మరి ఆ యొక్క రోజు ఈ బ్రాహ్మణ స్త్రీ మడిగట్టుకొని అందరినీ మైలా 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 మీరు దూరం దూరం అని అంటున్నది. ఈమె అలా చేస్తూ ఉంటే మరి ఆ వేశ్య స్త్రీ ఆమె ప్రదక్షిణాలు చేసుకుంటూ మరి ఏం చేసేది ఈమె? మరి బ్రాహ్మణ స్త్రీ మరి మహాభక్తురాలు, రోజు కూడా పూజ చేస్తుంది అమ్మాయి అని ఆ చేసేటువంటి మహాశక్తి. కానీ ఆమె ఏం చేస్తుంది? పొరపాటు చేస్తున్నది. ఆ వేశ్య ఇంటికి ఆమె వృత్తి అది కాబట్టి ఆమె ఇంటికి ఎంతమంది వచ్చారు రోజుకు అని కౌంటింగ్ చేస్తున్నది. ఒక రాయి తీసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఒక రాయి తీసుకుంటలేస్తున్నది. అలా చేయడం వల్ల ఆమెకు జరిగింది. ఆ రోజులో మరి ఆ కాలంలో కొన్నాళ్ళు గడిచిన తర్వాత వృద్ధ వయస్సు వచ్చిన తర్వాత ఒకరోజు ఊరి బయటికి నది ఒడ్డుకు శ్రీ మహావిష్ణువు పుష్పక విమానం పంపిస్తున్నాడు వైకుంఠానికి సందర్శనం. ఈ గ్రామంలో ఒకరున్నారు, వారు ఎవరికో అని మరి చెప్తే ఈమె ఈ వైశ్య స్త్రీ నేను పాపం చేశాను కదా, నాకెందుకు వస్తాయని చెప్పి ఈమె అక్కడికి ఎదురు చూడలేకపోయి. కానీ ఈ బ్రాహ్మణ స్త్రీ ముందుండి నేనే ముందు వెళ్తా, నేనే పోవాలి, నాకే ఖచ్చితంగా అవకాశం ఉంది అని చెప్పి అందరితో చెప్పుకొని ఈ ఊర్లో పూజ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అహంభావంతో ఆమె తన యొక్క పూజను గొప్పదనం చెప్పుకుంటూ భావన చేసుకుంటూ ఎంబడే ఆమె అక్కడికి పోతుంది. అందరికాడికి ముందే పోతే పుష్పక విమానంలో ఎక్కుతుంది. అక్కడ కాలు పెట్టి చేస్తేనే కదలదు. ఎందరో ఎక్కారు, కదలలే. లాస్ట్కు వేశ్య స్త్రీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె అడుగు పెడితేనే ఎంబడే పుష్పక విమానం కదిలింది. మరి ఏం భావన అంటే, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకం వేలా, చిత్తశుద్ధ లేని శివ పూజ లేలా. ఎన్ని పూజలు చేసినా ఆమె ఆత్మశుద్ధి చేసిందా? ఎప్పుడు ఆమెను కౌంటింగ్ చేసి ఆ పాపాన్నంతా ఈమె కౌంటింగ్ చేసి ఆ తుడిచేసిందట. ఒకరి పాపాన్ని ఒకరి గురించి చెడు అనుకుంటే మనము ఎంతటి వారే సరే ఒకరి చెడు గురించి మనం తలుచుకుంటే అది మనకే పాపము, మనకే ఫీడింగ్ అవుతుందట. వాళ్ళకి తుడిచిపోతుంది. మన నాలుకతో వాళ్ళను పాపాన్ని పోగొట్టిన వాళ్ళమైతాం. నా పాపాన్ని నాకినెత్తే. కాబట్టి అలా చేయరాదని నిదర్శనం ఇది. ఈ విషయంగా కూడా మరి ఆ విధంగా మహత్తరమైనటువంటి యొక్క శక్తి. కాబట్టి విమర్శన అటువంటిది, ఒకరిని విమర్శించడం అంటే చాలా వారిలో దోషాలను వారి గురించి మంచి చెప్పుకోవడం వల్ల అతడు మంచి గొప్పదాన్ని చెప్పుకుంటే నీకు మంచి జరుగుతుంది. అతని యొక్క చేసిన పుణ్యం కూడా అది మనకు వస్తుంది. అతని పాపాన్ని మనం తలుచుకుంటే అతని పాపం మన నాలుకకి అంటుకుంటుంది, వారికి శుభ్రమవుతుంది. ఇది ముఖ్యమైన విశేషం. కార్తీక మాస పురాణం చాలా విశేషమైన ఉంటుంది. మరి ఇవి యొక్క ఆ యొక్క కార్తీక మాస పురాణంలో సంపూర్ణ ఉపద్ఘాతము. శ్రీ సమస్తమైనటువంటి అందరికీ కూడా శుభం కలగాలని, కార్తీక మాసం ప్రతివారు వినాలని,
ఏదో కొంత భాగాన్ని వింటున్నట్టయితే చాలా విశేషమైనటువంటిది. మరి ఆ విధంగా కూడా ఆ బ్రాహ్మణ స్త్రీ చాలా బాధపడి, ఏమి ఇదా నాకు ఇంత పూజలు చేసినట్టు, ఏం పూజలు చేశావు కానీ పూజలు చేసినా కూడా ఎప్పుడు ఆమెను గురించే నువ్వు కౌంటింగ్ చేశావు, పాపాన్ని తలుచుకున్నావు. కాబట్టి ఇది ముఖ్యమైన విశేషం. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో స్వచ్ఛందంగా ఓం నమ శివాయ కానీ నమో నారాయణాయ కానీ ఇట్లా మీరు ఉపాసిస్తూ రోజుకు బతికొచ్చినప్పుడల్లా భగవతారాధన చేస్తూ ఎవరైతే ఈ కార్తీక మాసంలో పురాణాన్ని శ్రద్ధగా వినకపోయినా సరే, మంచిని గురించి ఒకరి గురించి చెడు అనుకోకుండా, ఒకరి నుంచి పొగడకున్నా సరే కానీ ఇతరుల గురించి చెడును మటుకు మన నాలుక మీద వేసుకోవద్దు, అపవిత్రమైపోతుంది నాలిక. కాబట్టి ఇది సర్వే జనా సుఖినో భవంతు. ఆ యొక్క ఈశ్వరార్పణమస్తు.